కారణంగా ఏకంగా ఒక మ్యారేజ్ ఆగిపోయిందంటే మీరు నమ్ముతారా? నిజమేనండి. మార్కాపురం జిల్లాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ వింటే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. రేపు మార్నింగ్ పెళ్లి, ఈ రోజు నైట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఓపెన్ టాప్ వెహికల్ పై ఎక్కించి బరాత్ తీస్తున్నారు. ఈ క్రమంలోనే రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా ఫుల్ జోష్ లో డాన్సులు వేస్తున్నారు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూడా డాన్స్ చేయమని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరారు. దీంతో పెళ్లి కూతురు చాలా ఎక్సైటెడ్ అయిపోయి డాన్స్ చేయడానికి ముందుకు వచ్చేసింది. ఇక్కడ వరకు అంతా ఓకే, కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. పెళ్లి కొడుకు నేను డాన్స్ చేయనంటే చేయనను, మొండు పట్టుకుని కూర్చోవడమే కాకుండా నువ్వెక్కడికి వెళ్ళేది, నువ్వేంటి డాన్స్ చేసేది అంటూ అందరి ముందు ఆ పెళ్లి కూతుర్ని బెదిరించాడు, కోపడ్డాడు. ఒక్కసారిగా అక్కడున్న జాయ్ఫుల్ ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా పాడైపోయిందని చెప్పుకోవచ్చు. అరే పెళ్లి కాకముందే ఇంత రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఇంత కంట్రోలింగ్ ఏంటి అనిపిస్తుంది కదా. మరి బహుశా వాళ్ళ నాన్నకి అంటే అమ్మాయి వాళ్ళ నాన్నకు కూడా సేమ్ ఇదే ఫీలింగ్ కలిగి ఉండొచ్చు. అంతే, వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా? పెళ్లికి ముందే నా కూతురుపై ఇంత కంట్రోలింగ్ ఏంటి అంటూ ఏం ఆలోచించకుండా రేపు మార్నింగ్ మ్యారేజ్ అయినా సరే పెళ్లి వద్దు గిల్లి వద్దు అంటూ వెంటనే ఆ వెహికల్ మీద నుంచి తన కూతుర్ని కిందికి వచ్చేయమన్నాడు. అంతే, ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా పెట్టే మేళం సర్దేసుకుని రిటర్న్ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. సో ఇంత ఖర్చు పెట్టుకున్నటువంటి వరుడి ఫ్యామిలీ మాత్రం లబోదిబోమన్నారు. పెళ్లికి ముందే ఇలా పబ్లిక్ గా కంట్రోల్ చేయడం టాక్సిక్ బిహేవియరే అంటారా? చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని జీవితాంతం తోడుగా ప్రేమగా చూసుకుంటాడనే కదా ఒక అబ్బాయి చేతిలో పెట్టేది. మరి అలాంటిది ఫ్రీడమ్ ఇవ్వకుండా రిస్ట్రిక్ట్ చేస్తా అంటే ఎలా? ఇంతకీ ఈ ఇన్సిడెంట్ లో వాళ్ళ నాన్న తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.